ఈ రోజుల్లో చాలామంది కూడా ఒత్తిడికి గురవుతున్నారు. ఇంకోటి ఏంటంటే అది వాళ్ళని వీళ్ళని కంపేర్ చేసుకొని నేను అలా అవ్వలేదులే, నేను ఇలా అవ్వలేదులే, లేకపోతే అవ్వలేకపోతున్నాను, ఏదో ఒకలాగా ఎకనామికల్గా లేకపోతే దేని ఒకలాగా ఒత్తిడికి గురవుతున్నారు. అటువంటి వాళ్ళకి నేను ఒక స్టోరీ చెప్తాను చూడండి. ఎప్పుడు కూడా జీవితంలో వాళ్ళలాగా ఇలాగా అవ్వాలనుకోకూడదు. ఫస్ట్ పాయింట్. నేను షార్ట్ వీడియో కాబట్టి చాలా స్పీడ్గా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. అయితే వాళ్ళకి ఇలా అవ్వాలనుకుంటే మనం ఒక సెలయర్ని తీసుకోండి. దాన్ని మరి ఎగ్జాంపుల్గా నేను చెప్తాను. ఎటువంటి కటింగ్స్ కానీ ఎడిటింగ్స్ కానీ లేకుండా చెప్తాను. ఒకవేళ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఒక సెలయర్ని తీసుకోండి. సెలయర్ పారుతూ ఉంటుంది. మేము దేనికి మహాసముద్రంలో కలుస్తుంది ఫైనల్గా ఎక్కడో దగ్గర. సో ఇటువంటి సెలయర్లు అంటే పారుతూ ఉంటుంది. పారే సమయంలో కొంతేమో భూమి గ్రహించుకుంటుంది వాటర్ని, కొంతేమో ప్రకృతి ఎవాపరేట్ అవుతుంది, ఆవిరవుతుంది. సో ఇది వెళ్ళే క్రమంలో కొంత నీటిని భూమికి, కొంత నీటిని వాతావరణానికి ఇచ్చి ఫైనల్గా మహాసముద్రంలో కలిసిన తర్వాత ఇది సముద్రం నీరు అని అంటే మహాసముద్రంలో కలిసిపోతే అంత మహాసముద్రం అని అంటాం. ఓకేనా? అలాగే నీ జీవితంలో నువ్వు ప్రయాణిస్తూ నువ్వు కొంత దాచుకొని కొంత నువ్వు దానం చేసి నీ జీవితానికి సరిపడా నువ్వు ప్రయాణం చేస్తే ఎవరిని కంపేర్ చేసుకోకుండా నీ మార్గంలో నువ్వు వెళ్ళు. నువ్వు అనుకున్నది నువ్వు చెయ్యి. నువ్వేం చేయగలవో అది చెయ్యి. ఎవరిని పట్టించుకోకు. ఎవడు నీకేం రూపాయి ఇవ్వడు. ఎవడు నీ గురించి పట్టించుకోడు ఈ లోకంలో. నువ్వు బాగుపడితేనే నువ్వు కావాలి ఎవరికైనా. బాగులేకపోతే నువ్వు అనవసరం సమాజానికి. సో కాబట్టి నీ ప్రయాణం నీది, నీ ఛాన్స్ నీది, నీ ఇష్టం నీది. నేను ఒకటే చెప్తున్నా, నీ మతం నీది, నువ్వు తీసుకో. ఎవడి గురించి ఎవడో ఏది చెప్తే వెనకో. ఏదో అయిపోద్దని భయపడకు. నీకు ఏది చేయాలనిపిస్తే అది చెయ్యి. కొంత దోచుకో, కొంత దానం చేయి. నువ్వు జీవితంలో ప్రయాణం చేయి. నీ జీవితాంతం నువ్వు ప్రయాణం చేయి. తినడానికి ఉంటే చాలు. అప్పు చేసి పప్పనం తినకు. ఓకేనా? ఎక్స్ట్రాలు చేయొద్దు. నీకు వచ్చే 100 రూపాయల్లో నేను ఇప్పుడు చెప్పే ఏదైతే 100 సెలయర్ని నీకు 100 రూపాయలు నీ జీవిత ప్రయాణంలో ప్రతిరోజు నీ కూలి. ఆ 100 రూపాయలు కొంత దాచుకో, కొంత లేకపోతే 1000 రూపాయలు కొంత దాచుకో, కొంత దానం చేయి, కొంత నీ ఫ్యామిలీకి యూస్ చేయి. అలా జీవితంలో ముందుకు పోతూ ఉండు. ప్లాన్ చేయి. ఓకే? నీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అనవసరంగా ఒత్తిళ్ళకి గురి అవ్వకండి. కంపేర్ చేసుకోండి. ఎవరి జీవితాలు భారతదేశంలో అంత బాగాలేవు. ఇండియాలో అంత సీన్ లేదు. ఓకేనా? రాజకీయ నాయకులు ఇంకొకరు వాళ్ళ దోపిడీ ఎక్కువ ఉంది. సో ఇండియాలో చాలా దారుణమైన పరిస్థితులు నెలకొల్పి ఉన్నాయి కాబట్టి నువ్వు అటువంటి ఆశలు పెట్టుకోకు. నువ్వు కష్టపడు. దేవుడు నిన్ను చూస్తాడు ఖచ్చితంగా. నీ కష్టము, నీ ప్లానింగ్, నీ ఎకనామిక్ ప్లానింగ్ నీకు ఇంపార్టెంట్. ఓకేనా? ఫైనల్గా నువ్వు గొప్పరా శబాసరా అన్న మనుషులు నీ వెనకాల ఎప్పుడు వస్తారు తప్ప బాగుపడుతారు. ఇది గుర్తుపెట్టుకోండి. వీడియో అయిపోయింది అందుకే.